వచ్చే నెలలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు వన్ ఆఫ్ ది రీజన్ గా ఉన్న ఎలాన్ మస్క్ ను తన కేబినెట్ లో కీలక స్థానం ఇచ్చారు. కానీ పదవి బాధ్యతలు చేపట్టక ముందే ఇద్దరి మధ్య గొడవ మొదలైందా? ట్రంప్ ను వైట్ హౌస్ లో కూర్చోబెట్టి ప్రభుత్వ పాలన మొత్తాన్ని మస్క్ చూస్తారా? అంటే ఇప్పుడు అమెరికా సోషల్ మీడియాలో ఇదే టాక్ నడుస్తుంది. ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ మస్క్ పై సీరియస్ అయ్యారంటూ ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఉన్నదేంటి? ట్రంప్ నిజంగానే మస్క్ ను లైన్ క్రాస్ చేయొద్దంటూ హెచ్చరించారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో సర్వేలన్నీ తప్పని చెప్తూ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ ను ఓడించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు బిలియనీర్ ఎలన్ మస్క్ సహాయం చేశారు. అంతేకాక ట్రంప్ కూడా మస్క్ ను అమెరికా ఎన్నికల్లో సూపర్ స్టార్ అంటూ అభివర్ణించారు. దీంతో వైట్ హౌస్ లో ట్రంప్ కంటే మస్క్ పెత్తనమే ఎక్కువ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చ నడుస్తోంది. ట్రంప్ పేరుకే వైట్ హౌస్ లో ఉంటారని, కానీ ట్రంప్ వెనుకుండి మస్క్ నడిపిస్తారని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మస్క్ ప్రెసిడెంట్, ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ అంటూ డెమోక్రాట్లు సోషల్ మీడియాలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే ఈ విషయంలో ట్రంప్ సీరియస్ అయ్యారంటూ ఓ పోస్ట్ వైరల్ గా మారుతోంది. అమెరికా కాబోయే అధ్యక్షుడిని తానేనని, ఇంకెవరో కాదు, మీడియా గాని ఇంకెవరైనా గాని ఎలన్ మస్క్ నడిపిస్తారని ప్రచారం చేయొద్దని మండిపడినట్టు ఆ పోస్ట్ లో ఉంది. ఎలన్ మస్క్ ఎన్నికల ప్రచారం కోసం సాయం చేసుండొచ్చు, అతను గొప్ప మేధావి కావచ్చు, కానీ రాజకీయాలకు వచ్చేసరికి అంతా తన ఇష్ట ప్రకారమే నడుస్తుందని, ఎలన్ నీ మద్దతుకు కృతజ్ఞతలు, కానీ అదే సమయంలో గీత దాటొద్దని హెచ్చరించారు. అమెరికాను మరింత గొప్పగా తీర్చిదిద్దడమే ఇప్పుడు తన ఆశయమని, అంతేగాని మస్క్ ఈగోకు సంబంధించిన అంశం కాదంటూ ట్రంప్ పేరిట ఓ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఈ పోస్టుకు ఎలన్ మస్క్ కు ఎలాంటి సంబంధం లేదు. ట్రంప్ ప్రస్తుతం ఆయన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లోనే పోస్టులు పెడుతున్నారు. అయితే ట్రంప్ సోషల్ మీడియాలో అలాంటి పోస్టు కనబడలేదు. అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొంతమంది కావాలని ఇలాంటి పోస్టులు పెట్టినట్టు తేలింది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన తర్వాత ప్రపంచ దేశాధినేతలు ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన సమయంలోనూ ట్రంప్ మస్క్ తో మాట్లాడించారు. అంతేకాక ఆయనకు ప్రభుత్వంలో తగిన గౌరవం ఇస్తున్నారు. ఇక కొత్తగా సృష్టించిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి సారథిగా ఉండాల్సిన మస్క్ ఏకంగా అధ్యక్షుడి నిర్ణయాల్లో కలుగజేసుకుంటున్నారని ఆరోపణలొస్తున్నాయి. తన వ్యాపార ప్రయోజనాలే ముఖ్యంగా ఆలోచించే మస్క్ జనవరి 20 నుంచి ప్రభుత్వ నిర్ణయాల్లోనూ జోక్యం చేసుకుంటారని డెమోక్రాట్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అమెరికా ప్రభుత్వ ఖర్చులను తగ్గించే ఉద్దేశంతో ట్రంప్ తీసుకొచ్చిన డోస్ బాధ్యతలను మస్క్ భుజాలకెత్తుకున్నారు. అమెరికా తాత్కాలిక బడ్జెట్ అయిన ద్రవ్య వినిమయ బిల్లులోనూ వేలు పెట్టారు. ట్రంప్ సైతం మస్క్ అభిప్రాయంతో ఏకీభవించడంతో రిపబ్లికన్లు తలపట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు అరిజోనాలో జరిగిన అమెరికా ఫీస్ట్ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మస్క్ అంటూ నినాదాలు ఇవ్వడంపై ట్రంప్ స్పందించారు. మస్క్ ఏనాటికి అధ్యక్షుడు కాలేడని, తన సీటు భద్రంగా ఉందని, ఆయన అమెరికాలో పుట్టలేదుగా, అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికా గెడ్డపై పుట్టిన వ్యక్తికి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉంటుందని ట్రంప్ అన్నారు. ఇక ఎలన్ మస్క్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ఏనాడూ ప్రకటించలేదు. అదే సమయంలో ట్రంప్నకు తన మద్దతును బహిరంగంగానే ప్రకటించారు. కానీ దేశ ప్రయోజనాల కంటే మస్క్ సొంత వ్యాపారాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారనే ఆరోపణలను మాత్రం ఎందుకనో ఖండించడం లేదు. పైగా అధ్యక్షుడు అనే ట్యాగ్ పై మస్క్ ఎక్కడా స్పందించడం లేదు. అగ్రరాజ్యానికి అధినేతగా ట్రంప్ కొనసాగినా ఆర్థిక వ్యవస్థ మొత్తం మస్క్ చేతుల్లోకి వెళ్తుందని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఒకవేళ ప్రభుత్వంలో మస్క్ జోక్యం పెరిగితే మాత్రం అమెరికా రాజకీయాల్లో పెనుమార్పులొచ్చే అవకాశం లేకపోలేదు.